జగన్ అండ్ కంపెనీ ఈ రకంగా కృష్ణారెడ్డితో స్టేట్మెంట్ తీసుకుని ఆ రామ్ సింగ్ని భయపెట్టి సాక్షి పేపర్లో వీళ్ళే ఎందుకు మర్డర్ చేయించకూడదు అని ఒక దరిద్రపు అర్థం వచ్చేలాగా, సారీ వీళ్ళే చేశారు అనుకుంటే నువ్వు ఎంక్వైరీ 8 నెలలు చేసావు కదా, మరి అప్పుడు బుక్ చేసేపోయావా? ఎందుకు చేయలేదు? ఏదో రకంగా ఎవరి మీదకో తోసి పబ్బం గడుపుకుందాం అనుకున్నారు. మీకు ఈ పప్పులు ఉడకలేదు, ఆ దస్తగిరి చెప్పేశాడు. మరి వివేకం అనే పేరుతో ఎలాగ బాత్రూంలో కిరాతకంగా చంపారు అనే సినిమా కూడా వచ్చింది. అంటే అది సినిమా లాంటి సినిమా, నెట్లో చూశాను నేను కూడా. ఆ చంపింది చూసి నాకు షాక్ తిన్నాను. కానీ తను చూసిన పోస్ట్మార్టం రిపోర్ట్స్ ప్రకారం సినిమాలో చూపెట్టింది ఇంకా తక్కువ, అంతకంటే దారుణంగా నా తండ్రిని వీళ్ళందరూ చంపారు అని చెప్పి కూడా డాక్టర్ సునీత నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇంత నీచమా? నీకు అడ్డు వస్తారని చెప్పి సొంత చిన్నాయన్నే చంపేస్తారా? చెల్లెల్ని బజారు పాలు చేస్తారా? పైగా కన్న కూతురు మీదే అభాండాలు వేస్తారా? ఇది ప్రజలు నమ్ముతారా? ఇది నమ్మి ప్రజలు మీకు ఓటేస్తారా? ఎన్నికల్లో ఆ దొంగ కోరికత్తి ఇదే కదా అప్పుడు నిన్నైనా నన్నైనా గెలిపించింది. సో మరి ఇప్పుడు ఇంకొత్త డ్రామాలు ఇంకేం ఆడతారు? ఇఫ్ యు ఆర్ ఎ ఫెయిర్ మ్యాన్, లెట్ దట్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ. సిబిఐని మీరే కోరండి. నా మీదకి అనుమానాలు వస్తున్నాయి, లెట్ దెమ్ ఎంక్వైర్ అండ్ క్లోజ్ ఇట్ అని అడగండి. దమ్ముంటే, ధైర్యం ఉంటే. అడగరు. ఎందుకంటే అందుకే అడగరు. సో అంచేత ఇక జగనన్న డ్రామా కంపెనీ ఆఖరి అంశం ఈరోజు మనం ముచ్చటించుకునేది. ఈయన బుల్లెట్ ప్రూఫ్ బండిలో వెళ్తాడు. కనీసం బయట చేమ చిట్టుకుమన్నా లోపలికి వినపడదు. ఏదో కంటితోడు చుట్టం ఇలా ఉంటుంది తప్ప. కానీ ఎవరో జగనన్నా అని పిలిస్తే వెంటనే బస్సు ఆపుతాడు. ఏమ్మా, ఏంది నీ ప్రాబ్లము అని తక్షణం ఏదో ఆర్డర్లు ఇస్తాడు. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. ఓకే, శారీరక రుగ్మతలు ఎంతోమందికి ఉంటాయి, కానీ ఈ ఐప్యాకోడ్కి కరెక్ట్గా దొరుకుతారు. ప్రతి 3 కిలోమీటర్లకి ఒక దగ్గర ఒక కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇంకో దగ్గర ఒళ్ళంతా పాపం కాయలుగా వచ్చి బాధపడుతున్న వాళ్ళు కావచ్చు. వీళ్ళు ఏరుకు వస్తారు. వీళ్ళు అంతా 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 మోసం. వీళ్ళు ఏరుకు వచ్చి వాళ్ళకి అట్లీస్ట్ ఓకే హ్యాపీ ఏంటంటే వాళ్ళకి ఎంతో కొంత యాక్టింగ్ ఛార్జెస్ పే చేస్తారు. సో యాక్టింగ్ ఛార్జెస్ పే చేసి అట్ సర్టెన్ డిస్టెన్సెస్ ఎక్కడ ఆపాలి అని ఇవాళ పేపర్లో కూడా వచ్చింది. ఆ కెమెరా వాళ్ళు రెడీగా ఉంటారు. ఆ కరెక్ట్ యాంగిల్లో ఎవరికన్నా అంగవైకల్యం ఉంటే అంగవైకల్యం బాగా పడేలాగా ఒక కెమెరా, జగన్మోహన్ రెడ్డి గారు కాస్త బాధపడుతూ ఉంటే ఆ బాధని బాగా యాంప్లిఫై చేసేలాగా వెంటనే పేపర్లో, సాక్షిలో వృద్ధురాలు ఆపితే వెంటనే బస్సు ఆపి పరామర్శించిన జగనన్న. అప్పుడు ఎలక్షన్లో చూసాం, లాస్ట్ టైం ఇలాగే డ్రామాలు ఆడేవారు ఐప్యాకోడు. ఇలాగే మళ్ళీ సేమ్ డ్రామాలు ఇంకా మారలా ఇల్లు, అదే డ్రామాలు రిపీటు. కానీ మరి ఇంకా ఎవడో ఎలక్షన్ క్యాంపెయిన్కి ఇండివిజువల్గా వెళ్తున్నాడు. మరి ఇంకా మీటింగులకి ఆర్టీసీ బస్సుకి ఇద్దరు కూడా అతని మీటింగులకి రావట్లేదు. చాలా దారుణం. చంద్రబాబు గారు రోడ్ షోలకి కోటెత్తున్నారు జనం. ఈయనేమో భారీ బహిరంగ సభలు మేము సిద్ధం అని ఏదో మొదలెట్టారు. బట్ మేము సిద్ధంగా లేవురా బాబు అని చెప్పి జనం అందరూ కూడా పని చూసుకోరా బాబాయ్ అబ్బాయి అని చెప్పి చెప్తున్నారు. అయినప్పటికీ సిగ్గు లేకుండా సాక్షిలో అయితే మటుకు బేభత్సంగా రాసుకుంటున్నారు. నిన్న అన్ని పేపర్లో వచ్చింది. నేను సుప్రీంకోర్టులో వేసిన కేసు
జగన్మోహన్ రెడ్డి సిబిఐకి చివాట్లు పెట్టారు. ఇంకో 4 వారాలు టైం ఇస్తారు.